వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. మనము ఎవరిని వెంబడిస్తున్నాము? మనము దేనిని వెంబడించాలి? మనము సరైన వారిని వెంబడించుచున్నప్పుడు మనకు చక్కని ఫలితం దక్కుతుంది. మనము ఎవరినైతే వెంబడిస్తున్నామో వారు మనలను చక్కగా నడిపించకపోతే చివరకు ప్రమాదంలో పడిపోతాము. పరిశుద్ధ గ్రంథంలో మనుషులు ఎవరిని వెంబడించాలని వ్రాయబడింది. తమ జీవిత కాలములో మనుషులు దేని వెంట వెళ్ళాలని దేవుని గ్రంథంలో పేర్కొనబడింది. మనము వెంబడించుచున్న దానిని మనము పరిశీలించాలా వద్దా? సరైన వారిని, సరైన దానిని మనము వెంబడించుచున్నామా లేదా అనే దానిని మనం పరీక్షించుకోవాలా వద్దా? అంతా దేవుడే చూసుకుంటాడులే అని మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ మనము దేనిని వెంబడించుచున్నామో, ఎవరి వెంబడి పోతున్నామో గ్రహించకుండా ఇష్టానురీతిన ఉంటే చివరకు ప్రమాదం తప్పదని దేవుడు హెచ్చరిస్తున్నటువంటి ఈ చక్కని పాఠ్యాంశాన్ని ఈరోజు ఈ సందర్భంలో మీరు వినండి. సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను. నా ప్రియులైన సహోదరీ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ప్రపంచ మానవాళిని ఉద్దేశించి దేవుడు వ్రాయించినటువంటి అమూల్యమైన సంగతులలో ఒకదానిని ఈ సందర్భమందు మనం ధ్యానిద్దాం. మనుషులు ఎవరిని వెంబడించాలి, మనుషులు దేనిని వెంబడించాలి అనే దానిని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మనము వెంబడించుచున్న ప్రతీదీ కూడా మనలను నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళదు. మనము ఎవరినైతే వెంబడిస్తున్నామో, మనము వెంబడించుచున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనలను సరైన గమ్యానికి చేర్చలేరు. ఈ విషయమందు మనమంతా చాలా జాగ్రత్తతో ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనము ఎవరినైతే వెంబడిస్తున్నామో, మనము వెంబడించుచున్నవారు ఎలాంటివారో మనము గ్రహించుకోకపోతే చాలా ప్రమాదంలో మనం పడిపోతామని దేవుడు సూచిస్తున్నాడు. ఈరోజు మానవజాతిలో అనేక మంది వ్యర్థమైన వాటిని వెంబడిస్తున్నారు, పనికిరాని వారిని వెంబడిస్తున్నారు. వారు వీరిని మోసగించటం వలన వీరు వెంబడిస్తూ ఉండవచ్చు, కానీ మోసపోవటం కూడా వీరు తప్పే. పనికి మాలిన వారిని వెంబడించకూడదు. మనకు ప్రయోజనాన్ని చేకూర్చని వారిని మనము వెంబడించకూడదు. ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. కనుక ఆత్మీయ జీవితాలను సరిచేసే దేవుని మాటలు ఈ సందర్భమందు దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములను తెరచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని చక్కగా చూడవలసినదిగా మీకు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం.
ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మ్రింగివేయబడుదురు. ఇశ్రాయేలీయుల నాయకులను గూర్చి దేవుడు ఈ సందర్భంలో తెలియజేశాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికించిన అద్భుతమైనటువంటి మాటిది. ఇశ్రాయేలీయులు అంటే ప్రపంచంలో ఏమీ తెలియనివారు అనుకోకండి, నాగరికత లేనివారు అనుకోకండి, ధర్మము గ్రహించని వారు అనుకోకండి. అసలు భూమి మీద మనుష్యులలో ఏ జాతిలోనైనా సరే దేవుడన్నవాడు ఉన్నాడు అని మీరు చెప్పాలి అనుకుంటే, దేవుని మాటలు ఉన్నాయి అని మీరు చెప్పాలి అనుకుంటే, దేవుని కొరకైన బ్రతుకును కలిగి ఉన్నవారు అని మీరు చెప్పాలి అనుకుంటే, వారు ఇశ్రాయేలీయులు. మొదటి కాలం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలోనూ ఉన్నతముగా ఉండటానికి పిలువబడిన వారే ఇశ్రాయేలీయులు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకోవటం వలన, దేవుడు వారిలో నీతిమంతులను వారికి నియమించటం వలన, వారికి గొప్ప గొప్ప న్యాయాధిపతులు ఉండటం వలన, వారిని పరిపాలించిన వారిలో దావీదు, సొలొమోను లాంటి గొప్ప గొప్ప రాజులు ఉండటం వలన, ఎందరో ఉన్నతులైనటువంటి ప్రవక్తలు వారి మధ్య ఉండటం వలన, దేవుడు వారికి విధిరూపకమైనటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించటం చేతను ఇశ్రాయేలీయులు దేవుని విషయమై ఉన్నతమైనటువంటి జ్ఞానమును కలిగి ఉండవలసిన వారు. ప్రపంచంలో వారితో పాటు ఉన్నటువంటి మిగిలిన జనులందరికంటే, మిగిలిన జాతులన్నింటికంటే ఇశ్రాయేలీయులైన వారు దేవుని కొరకు గొప్పగా బ్రతకవలసినటువంటి స్థాయిలో ఉండాలి. అయితే వారికి దేవుడు ఎంత ఆధిక్యతను కల్పించినా, ఇన్ని అవకాశాలనిచ్చినా వారు వాటిని కోల్పోయారు. వారు వాటిని కాదనుకున్నారు. కనుక ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు ఇక్కడ ఒక చక్కని మాట తెలియజేశాడు. మనందరి ఆత్మీయ జీవితాలకు ఈ మాట ఎంతో అవసరమైనది. ఇశ్రాయేలీయులారా, ఈరోజు మీ యొక్క పరిస్థితి ఇలా ఉండటానికి కారణమేంటంటే, మిమ్మును నడిపించేవారు సరైనవారు కారు అని దేవుడు తెలియజేశాడు. ఎవరు సరైనవారు కారు? మిమ్మును నడిపించేవారు సరైనవారు కారు. మీ నాయకులు. మీ నాయకులు ఎలాంటివారంటే, మిమ్మును త్రోవ తప్పించువారు. మీ నాయకులు మిమ్మును త్రోవ తప్పించువారు. అలాగే మీరు ఎవరిని వెంబడించుచున్నారు అంటే, మిమ్మును మృంగివేసేవారిని మీరు వెంబడించుచున్నారు. ఇదే మీ పాలిట శాపమైపోయింది, దోషమైపోయింది, మీ పతనానికి కారణమైపోయింది అన్నాడు దేవుడు. ప్రియులారా, మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే, నేటి కాలమందు కూడా భూమి మీద అందరికంటే ఉన్నతముగా దేవుని కొరకు ఆలోచించవలసిన స్థాయిలో ఎవరుండాలి చెప్పండి? పరిశుద్ధ గ్రంథమును కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ప్రారంభం నుంచి ఏమి జరిగిందో ప్రతి దానిని దేవుడు పొందుపరిచాడు. భవిష్యత్తు వరకు కూడా దేవుడు గ్రంథంలో మనిషికి కావలసినటువంటి సంగతులుగా అన్నింటినీ పొందుపరిచాడు. ఇప్పుడు ఈ గ్రంథమును కలిగి ఉన్నవారు లోకమందు ఉన్న మనుషులందరికంటే ఎంత ఉన్నతంగా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి. అంటే ఇదిగో ఈ ప్రశ్నకు మాకు సమాధానం తెలియదు, ఆ ప్రశ్నకు మాకు సమాధానం తెలియదు అనేటువంటి స్థాయిలో కాకుండా, ప్రతి దానికి ఆత్మ సంబంధమైనటువంటి సమాధానములు తెలిసిన వారుగా, బ్రతుకు పరమార్థాన్ని ఎరిగిన వారుగా, దేవుని కొరకు అనేకులకు నేర్పించే స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉండాలి.
కానీ లేరు. నాటి ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరికంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులలో ఉన్నతముగా ఉండవలసిన వారుగా ఉన్నా వారు లేరు. నేటి కాలంలో కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు చుట్టూ ఉన్న సమాజానికి దేవుని ఆత్మజ్ఞానపు వెలుగును చూపవలసిన వారుగా ఉండవలసి ఉన్నా వారు లేరు. ఎందుకు అనగానే నాయకత్వం సరైనది కాదు. నాటి ఇశ్రాయేలీయులలో నాయకత్వం సరైనది కాదు. నేటి నామకార్థ క్రైస్తవ్యంలో కూడా నాయకత్వం సరైనది కాదు. నాయకత్వం సరిగ్గా లేకపోతే, నాయకుడు సరిగ్గా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీ నాయకులు త్రోవ తప్పిస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. మీ నాయకులు త్రోవ తప్పిస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా తాము ఎవరిని వెంబడించుచున్నారో జాగ్రత్తగా చూచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. ఈ పరిశీలన లేకపోతే, ఈ అవగాహన లేకపోతే ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతారు. దేవుడు వ్రాయించాడంటే అది చాలా ఉన్నతమైన మాట. మీ నాయకులను గూర్చి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మీ నాయకులు త్రోవ తప్పించే నాయకులా, క్రీస్తు యొద్దకు నడిపించే నాయకులా మీరు పరిశీలన చేసుకోవాలి. దేవుడు చూచి చూడనట్టుగా ఉండమనలేదు. ఒకవేళ మీకు ఎవరైనా చెప్పుండొచ్చు, మీరు ఆ విషయాలేమి పట్టించుకోనక్కర్లేదు, నాయకులు చూసుకుంటారులే, మిమ్మల్ని నడిపించేవారు చూసుకుంటారులే, ఒకవేళ తప్పు చేస్తే వారే పడతారులే, మీరు మాత్రం గ్రుడ్డిగా మీ నాయకుడిని వెంబడిస్తూ వెళ్ళిపోవాలి అని తప్పుడు మాటలు మీకు ఎవరైనా చెప్పు ఉండొచ్చు. కానీ దేవుడేమంటున్నాడంటే, దేవుని మాట మీరు వినాలిగా, దేవుడేమంటున్నాడంటే మిమ్మల్ని నడిపించేవారు సరైన వారో కారో మీరే చూచుకోవాలంటున్నాడు దేవుడు. మిమ్మల్ని నడిపించేవారు సరైన వారో కారో మీరే చూచుకోవాలి. ఎవరికి దేవుడు వచ్చి చెప్పడు. ఎవరి దగ్గరకు కూడా వచ్చి దేవుడు ఇదిగో మీ నాయకుడెత్తడు, మీ నాయకుడెత్తడు అని చెప్పడు. మనమే దేవుని వాక్యంలో నాయకులను చూస్తూ దేవుని వాక్య ప్రకారముగా నాయకులు ఉన్నారో లేదోనని పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు వారిని వెంబడించాలి, లేనప్పుడు వెంబడించకూడదు. ఎందుకంటే నాయకుడు దేవుని వాక్య ప్రకారము నడుచుకొనకపోతే ఏమవుతుంది? వారు త్రోవ తప్పించేస్తారు. ఇశ్రాయేలీల విషయంలో ఇదే పొరపాటు జరిగింది. నేటి క్రైస్తవ్యంలో ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే క్రైస్తవులారా మీరు కళ్ళు తెరవండి అంటున్నాడు దేవుడు. మీరు కళ్ళు తెరవండి. మీ నాయకుడు దేవుని యొద్దకు మిమ్మల్ని నడిపించుచున్నాడా, లేక మిమ్మును మృంగివేసే నాయకుడిగా ఉన్నాడా? అలాంటి వారు లేరనుకోండి, దేవుడి మాటలు రాయించాడు. అలాంటి వారు ఉన్నారు కనుకనే దేవుడి మాటలు రాయించాడు. తన కుమారుడైన యేసుప్రభువును లోకములోనికి శరీరధారిగా పరలోకమందున తండ్రి ఎలా పంపించాడో తెలుసా? తన్ను వెంబడించు వారి కొరకు ప్రాణమిచ్చేవాడుగా పంపించాడు. తన్ను వెంబడించేవారిని మృంగివేసేవాడుగా కాదు, తన్ను వెంబడించేవారి కొరకు ప్రాణమిచ్చినవాడుగా పంపించాడు. నాయకుడు అలా ఉండాలని ఆయన ఒక మాదిరుంచాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో స్వయంగా ప్రభువారే ఈ మాటలను తెలియజేశారు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చక్కగా ఇప్పుడు మీరు చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇక్కడ ప్రభువారు పలికినటువంటి చక్కని మాటలు మీరు ఆలోచన చేయండి. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే దొంగ కాపరులు కూడా ఉంటారు, అబద్ధపు కాపరులు కూడా ఉంటారు, మోసగించే కాపరులు కూడా ఉంటారు. నేను కాపరిని అని చెబుతారు, కానీ మోసం చేస్తారు. తమ్మును వెంబడించు వారిని వారు మృంగేస్తారు. తమ్మును వెంబడించుచున్న వారందరూ కూడా వక్ర మార్గంలో వచ్చేటట్టుగా త్రోవ తప్పిస్తారు. కానీ మంచి కాపరి దేవుని యొక్క విషయంలో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో
నిత్యత్వం వరకు తీసుకుని వెళ్ళేటువంటి ఒక మంచి సహాయకారి. మనం ఎవరినైనా వెంబడిస్తున్నాం అంటే మనకు సహాయం చెయ్యాలనే కదా, అంతే తప్ప మనలను మోసగించటం కోసం ఎవరినైనా మనం వెంబడిస్తామా? మనం ఎవరి మీదనైనా నమ్మకం పెట్టుకున్నామంటే దేని నిమిత్తం? మనకు వారి వలన చక్కని సహాయం దొరుకుతుందని, మనలను వారు పాడు చేయకుండా ఉంటారని, బ్రతికిస్తారని. అందు విషయమై మనం ఏం చేస్తామంటే వెంబడిస్తాం. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులలో మనము ఎవరినైనా వెంబడించాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మనం ఏం చేయాలి అంటే పరిశీలించాలి, జాగ్రత్త పడాలి. మనము ఎవరిని వెంబడించుచున్నాము? మన కొరకు ప్రాణం పెట్టేవారిని మనం వెంబడించుచున్నామా? మనలను మృంగివేసేవారిని మనం వెంబడించుచున్నామా? ఇశ్రాయేలీయులలో అనేక మంది నాయకులు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఆ రోజు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారంటే ఇశ్రాయేలీయులను మృంగివేసేవారుగానే కనిపిస్తున్నారు. అంటే దేవుని మాటలను వక్రీకరిస్తున్నారు, దేవుని చిత్తమును ఇశ్రాయేలీయులకు తెలియజేయటం లేదు, వీరి ఇష్టాలు చెబుతున్నారు. ఇశ్రాయేలీయులలో మార్పును కోరుకోవటం లేదు, వారి బ్రతుకులు అలాగే ఉండాలని, వీరి సంచులు నిండాలని, వీరి ఆస్తులు పెరగాలని వారు ఆనాడు తప్పుడు ప్రకటనలు చేశారు. అందువలన దేవుడు వారిని హెచ్చరించాడు, ప్రవక్తల ద్వారా ఈ మాటలను తెలియజేశాడు. ఇశ్రాయేలీయులారా, మీ నాయకులను ఒక్కసారి చూడండి, వారు గ్రుడ్డివారుగా ఉన్నారు, త్రోవ తప్పించువారుగా ఉన్నారు, చివరకు మిమ్మును మృంగివేసేవారుగా ఉన్నారు. అటువంటి నాయకుల వలన, వారిని వెంబడించటం వలన మీకు ఉపయోగం ఉంటుందా? మీరు ప్రమాదంలో పడిపోతారంటున్నాడు దేవుడు. అయితే మరి ఎలాంటి నాయకుణ్ణి మేము ఎన్నుకోవాలి, ఎలాంటి వారిని మేము వెంబడించాలి అనగానే ఇదిగో ప్రభువును చూపిస్తున్నాడు దేవుడు, ఆయన కుమారుని చూపిస్తున్నాడు. ఇదిగో ఇలా ఉంటే కనుక మీరు అతన్ని వెంబడించండి. మిమ్మును మృంగివేసేవాడు కాకుండా, మిమ్మును నాశనం చేసేవాడు కాకుండా, మీ కొరకు ప్రాణం పెట్టేవాణ్ణి మీరు వెంబడించండి. దేవుని యొద్దకు మిమ్మును చేర్చేవాడిని మీరు వెంబడించండి. అంతే తప్ప పైకి మంచివాడుగా కనిపించి సాతాను మార్గంలో మిమ్మును ఈడ్చుకుని పోతున్నటువంటి వాణ్ణి మీరు వెంబడించకండి. ఎవరైనా పర్వాలేదు, నేను నాయకుణ్ణి అని అతడు చెప్పుకుంటే మీరు అతన్ని వెంబడించవచ్చు అని దేవుడు చెప్పలేదు. దయచేసి గమనించండి, ఈ విషయమై మీరు ఆలోచన చేయాలి. ఎవరైనా పర్వాలేదు, ఒక బోర్డు పెట్టుకుంటే అతనిని మీరు వెంబడించండి అని దేవుడు చెప్పలేదు. దైవ వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తున్నారో, దేవుని చిత్తమును ఎవరైతే అమలుపరుచుచున్నారో, మిమ్మును మ్రెంగనివారుగా, మీకు లాభాన్ని చేకూర్చేవారుగా, అవసరమైతే మీ కొరకు ప్రాణం పెట్టేవారుగా, అంత స్థాయి వరకు ఎవరైతే వెళతారో అట్టి వారిని నాయకులుగా మీరు వారిని వెంబడించండి అంటున్నాడు దేవుడు. ఈరోజు అలాంటి నాయకులను కనుగొనడం కష్టమే. ఈరోజు అటువంటి నాయకులను కనుగొనడం అయితే కష్టమే, నిజం. కానీ అటువంటి నాయకులు మీకు దొరికితే చాలా లాభం. అటువంటి నాయకులను మీరు వెంబడించకుండా ఉండకూడదు. అటువంటి నాయకులను తప్పనిసరిగా మీరు వెంబడించాలి. ఎందుకంటే మీ కొరకు ప్రాణం పెట్టే నాయకులు మీకు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? లోకంలో ఎవరైనా సరే మన కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారా? యేసు ప్రభువుల మన కొరకు తమ జీవితాన్ని అంకితం చేసుకున్నవారు లోకంలో ఎవరైనా ఉన్నారా? కనుక ఒక గొప్ప నాయకుడు మనకు దొరికినప్పుడు ఆ నాయకుణ్ణి జీవితకాలమంతా మనం వెంబడించాలి. ఆ నాయకుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఇది దేవుడు చెప్పినటువంటి రహస్యం. ప్రియులారా, ఒక నాయకుడు మనకు దొరకాలన్నా అది దేవుని కృపే. ఒక నాయకుడు మంచివాడుగా ఉన్నప్పుడు ఆ నాయకుడిని మనం వెంబడించాలన్నా అది దేవుని కృపే. కనుక మొట్టమొదట
మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుని ఎడల మనం భయభక్తులను చూపించాలి. దేవుణ్ణి మనం అడగాలి, అటువంటి నాయకుణ్ణి నాకు ప్రసాదించు తండ్రి అని మొట్టమొదట మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాగే మన జీవిత కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప నాయకులను మనం కోల్పోకూడదు. ఆ నాయకులను వెంబడించటంలో మనం బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితులలో కూడా ఆ నాయకులను నొప్పించేవారముగా కాకుండా ఆ నాయకులు చెప్పిన దాని ప్రకారం జరిగిస్తూ దేవుని సేవలో ముందుకు కొనసాగేవారముగా మనం ఉండాలి. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారిని తిమోతి గారు వెంబడిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు పొందుపరచబడ్డాయి. పౌలు గారిని తిమోతి గారు వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు? పౌలు గారిలో ఏ లక్షణాలను చూచి తిమోతి గారు పౌలు గారిని వెంబడించారు? పరిశుద్ధ గ్రంథంలో ఆ ఆధారాలను మీరు చూస్తారా? అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. దేనిని బట్టి ఒక నాయకుడిని మేము వెంబడించాలి. ఈరోజు దేనిని బట్టి వెంబడిస్తున్నారు? కొంతమందిని బాగా పేరు పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు అనుకోండి, వెంటనే వెంబడించటానికి ఉత్సాహం చూపిస్తారు, ఇంకేం చూసుకోరు. ఏం కావాలి? పేరు, పలుకుబడి. లోకమందు ఫలానా వ్యక్తిని మేము వెంబడిస్తున్నామని చెప్పుకోవటానికి మాకు కూడా ఒక హోదా కావాలండి అంటారు. అంటే మీరు ఎవరిని వెంబడిస్తున్నారు, మీ నాయకులు ఎవరు అని ఎవరైనా అడిగినప్పుడు చెప్పుకోవడానికి కూడా పేరు, ప్రఖ్యాత, హోదా కలిగినటువంటి ఒక నాయకుడు ఉంటే బావున్ను అనుకుంటారు. అలాంటి వారిని వెంబడించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూసారా? అయితే ఎలాంటి వారు గొప్ప నాయకులుగా ఉంటారు, ఎలాంటి వారు దేవుని యొద్దకు మనలను నడిపిస్తారు, దేవుని లక్షణాలు కలిగినటువంటి నాయకులలో ఎటువంటి లక్షణాలుంటాయి, ఆ దైవ లక్షణాలు ఏమిటి? దీనిని మనం ఆలోచన చేసినప్పుడు తిమోతి గారు పౌలు గారిని ఏ లక్షణాలను చూచి వెంబడించారో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక గొప్ప నాయకునిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఇవా అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ చక్కని సందర్భాన్ని మీరు చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. అపొస్తలుడైన పౌలు గారిలో ఏ లక్షణాలను చూచి తిమోతి గారు పౌలు గారిని ఒక నాయకునిగా ఏర్పాటు చేసుకున్నారో ఈ వాక్యమందు మనం నేర్చుకోగలం. జాగ్రత్తగా మీరు ఆ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ నాయకునిలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ఒక్కసారి గమనించండి. అసలు దేనిని బట్టి ఒకరిని మీరు నాయకులుగా ఏర్పాటు చేసుకున్నారు? ఏ విషయాన్ని బట్టి? ఏ కారణాన్ని బట్టి? కారణం ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో ఇక్కడ పొందుపరచబడినటువంటి లక్షణాలు నాయకునిలో ఉన్నప్పుడు, ఆ లక్షణాలను మీరు ఆ నాయకునిలో చూచినప్పుడు ఆ నాయకుణ్ణి మీరు వెంబడించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మొదటి లక్షణాన్ని చూడండి. పౌలు గారిలో దేవుని బోధ. పౌలు గారు దేవుని బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ విన్నవారిలో తిమోతి గారు ఉన్నారు. తిమోతి పౌలు గారి నోట దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఈయనను నేను వెంబడించాలి అనుకున్నాడు. పౌలు గారు నన్ను క్రీస్తు యొద్దకు నడిపిస్తారు, నిత్యత్వం యొద్దకు నడిపిస్తారు, నన్ను మృంగేవారు కాదు, నా కొరకు ప్రాణం పెట్టేవారు.
కనుక తిమోతి ఏమైనా నిర్ణయం తీసుకున్నాడంటే పౌలు గారిలో ఉన్నటువంటి బోధ దేవుని బోధ, క్రీస్తు బోధ, ఒక్కటైన బోధ, పరలోకానికి నడిపించే బోధ. కనుక నేను పౌలు గారిని వెంబడించాలి అనుకున్నారు తిమోతి గారు. అలాగే తరువాతి విషయాన్ని మీరు చూడగలిగితే ప్రవర్తన అంటే పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ బోధిస్తున్న ప్రకారం ప్రవర్తిస్తున్నారా? ప్రవర్తిస్తున్నారు. ఏ దేవుని వాక్యాన్ని అయితే పౌలు గారు ప్రకటిస్తున్నారో, బోధిస్తున్నారో, ఆ దేవుని వాక్య ప్రకారం ఆయన ప్రవర్తిస్తున్నారు. పౌలు గారిలో ఉన్న ప్రవర్తనను చూచి తిమోతి గారు పౌలు గారిని వెంబడించాలనుకున్నారు. పౌలు గారిలో ఉన్న బోధ ఆయన విన్నారు, పౌలు గారి యొక్క ప్రవర్తన కల్లారా చూచారు. అందుకే తిమోతి గారు పౌలు గారిని వెంబడించాలనుకున్నారు. ఆ తర్వాత ఉద్దేశ్యం, ఏ ఉద్దేశ్యం కొరకు ఈయన ఈ బోధ చేస్తున్నాడు, ఈ ప్రవర్తనను కలిగి ఉన్నాడు? పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశ్యం, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఉద్దేశ్యం, దేవుని చిత్తాన్ని పూర్తి చేసుకోవాలనేటువంటి ఉద్దేశం. పౌలు గారి యొక్క ఉద్దేశ్యం మంచిది, ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశము. కనుక పౌలు గారిలో దేవుని బోధ, పౌలు గారి యొక్క ప్రవర్తన, పౌలు గారి యొక్క ఉద్దేశ్యం, ఇవంటి కారణాలు. తిమోతి గారు పౌలు గారిని వెంబడించడానికి కారణాలు చూసారా ఎంత గొప్పవిగా ఉన్నాయో? ఈరోజు మీ నాయకులను మీరు వెంబడిస్తున్నారంటే ఇవి కారణాలుగా ఉన్నాయా? ఉంటే చాలా మంచిది. లేకపోతే ఒక్కసారి ఆలోచించండి, మిమ్మును మృంగివేసే నాయకులను మీరు వెంబడిస్తున్నారేమో, త్రోవ తప్పించే నాయకులను మీరు వెంబడిస్తున్నారేమో. జాగ్రత్త. నాయకుడు ఎలా ఉండాలంటే చక్కగా దేవుని బోధ చేసేవాడుగా ఉండాలి, క్రీస్తు బోధ చేసేవాడుగా ఉండాలి, ఆ బోధను తన ప్రవర్తనలో చూపించేవాడుగా ఉండాలి. అలాగే ఉద్దేశాలు మంచివిగా ఉండాలి. ఏదో 4 రాళ్ళు సంపాదించుకుందాం, నన్ను వెంబడించే వారందరి వలన ఏదో 4 రాళ్ళు సంపాదించుకుందాం అనేటువంటి ఉద్దేశం కాకుండా, వీరందరి కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని కూడా అర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో అట్టి వారిని మీరు నాయకులుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ నాయకులను మీరు వెంబడించాలి. ప్రియులారా, ఆ తరువాత పౌలు గారిలో ఉన్నటువంటి మరొక ఉన్నతమైనటువంటి లక్షణం విశ్వాసం. పరలోకమందున దేవునిపై, క్రీస్తుపై, పరిశుద్ధాత్మపై పౌలు గారుకున్నటువంటి విశ్వాసం, దేవుని వాక్యము ఎడల పౌలు గారుకున్నటువంటి విశ్వాసం ఎంతో గొప్పది. కనుక పౌలు గారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూచినటువంటి తిమోతి గారు నేను పౌలు గారిని వెంబడించాలనుకుంటున్నారండి. ఎంత గొప్ప విశ్వాసం అయినది, చెక్కు చెదరని విశ్వాసం అయినది. ఆయన నిరీక్షణ చాలా గొప్పది. ఇంత గొప్ప విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి పౌలు గారిని నేను వెంబడించాలి అనుకున్నాడు తిమోతి. అంటే తిమోతి పౌలు గారిని వెంబడించటానికి ఉన్నతమైనటువంటి కారణాలున్నాయి. ఇదిగో ఈ కారణాలను బట్టి తిమోతి నీవు నన్ను వెంబడిస్తున్నావు అంటున్నారు పౌలు గారు. పౌలు గారిలో ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. అలాగే ఆ తరువాత దీర్ఘశాంతం, దేవుని యొక్క ఆభరణముగా ఉన్నటువంటి దీర్ఘశాంతమును పౌలు గారు కూడా కలిగి ఉన్నారు. ఆ తరువాత ప్రేమ, సహోదరులను ప్రేమించే విషయంలో ఎంతో గొప్ప స్థాయిని కలిగిన వాడు అపొస్తలుడైన పౌలు గారు. కనుక దీర్ఘశాంతము, ప్రేమ, ఓర్పు, దేవుని నిమిత్తమైనటువంటి శ్రమలు, ఉపద్రవములు, వీటన్నింటినీ కూడా పౌలు గారు సహించుట చూచి తిమోతి గారు పౌలు గారిని వెంబడిస్తున్నారు. ఎంత గొప్ప ఆదరణ కలిగించే దేవుని వాక్యమో ఒక్కసారి మీరు గమనించండి. ఈరోజు మనుషులలో ఎవరికైనా ఇటువంటి భావన ఉందా? నేను ఎవరిని వెంబడించాలి అంటే దేవుని నిమిత్తమైనటువంటి దీర్ఘశాంతమును కలిగిన వారిని, దేవుని నిమిత్తమైనటువంటి ప్రేమను కలిగిన వారిని, దేవుని నిమిత్తమైనటువంటి ఓర్పును కలిగిన వారిని, దేవుని వాక్యము నిమిత్తము శ్రమలు, ఉపద్రవములు సహించేవారిని నేను వెంబడించాలనుకునేటువంటి భావన ఎవరిలోనైనా ఉందా? ఒకవేళ నాయకుడు
శ్రమ పడుతూ ఉంటే, నాయకుడు ఉపద్రవములను ఎదుర్కొంటూ ఉంటే పారిపోతారు. అంటే మా నాయకుడే శ్రమల పాలైపోయాడు, ఇక మాకేం సుఖాలుంటాయి, కనుక ఈ నాయకుడి దగ్గర వద్దు బాబు, మేము వెళ్ళిపోతాం, మరో నాయకుడిని ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటారు. అసలు నాయకుడిని ఏర్పాటు చేసుకోవటంలో ఎటువంటి లక్షణాలను పరిగణనలోనికి తీసుకోవాలో మీకు తెలుసా అంటున్నాడు దేవుడు. ఎటువంటి లక్షణాలను పరిగణనలోనికి తీసుకోవాలి? ఒక గొప్ప హోదా అండి. ఈరోజు నాయకుడిగా మీరు ఎవరినైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే గొప్ప హోదా చూస్తారు. గొప్ప హోదా. ఎంత అమాయకులు! అసలు వాక్యం తెలుసా? దేవుని జ్ఞానం తెలుసా? దేవుడు మనుషులలో ఎటువంటి గుణాన్ని చూడాలనుకుంటున్నాడో మీకు తెలుసా? ఇదిగోనండి, ప్రారంభ శతాబ్దంలో ఉన్నారు, దేవుని కొరకు బ్రతికిన వారు, విశ్వాసులుగా ఉన్నారు. వారు ఎవరిని వెంబడిస్తున్నారో చూడండి. శ్రమలలో, ఉపద్రవములలో ఉన్న వారిని వెంబడిస్తున్నారు. అంటే సరిగ్గా ఈ నాయకులను మేము వెంబడిస్తే కనుక మాకు పరలోకం వస్తుంది. భూమి మీద మాకేదో రాదు, పరలోకం వస్తుంది, నిత్యత్వం వస్తుంది. కనుక ఇదిగో ఈ నాయకుడిని మేము వెంబడించాలి, ఇలాంటి నాయకుడిని మేము కలిగి ఉండాలి. ఎంత గొప్ప మనసు! తిమోతి గారిది ఎంత గొప్ప మనసు! దేవుని కొరకైనటువంటి బ్రతుకును కలిగి ఉండుటకు తిమోతి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి ఎంత గొప్పగా ఉందో. దీనిని అంతటినీ దేవుడు చాలా క్షుణ్ణంగా వ్రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో, మనమంతా నేర్చుకుంటామని. నాయకత్వం విషయంలో మనమంతా ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మీ ఆత్మీయ జీవితాలు చివరికి గమ్యాన్ని చేరుకోవాలంటే, మీ ఆత్మీయ జీవితాలు కట్టబడాలంటే, బాగుపడాలంటే నాయకుడు సరైనవాడుగా ఉండాలి. ఆ నాయకుడిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఇదిగో చెప్పబడినటువంటి వాక్య భాగంలో ఉన్నట్టుగా ఉంటే తప్ప మీ బ్రతుకులు నిలబడవు. కనుక నాయకుడిని ఏర్పాటు చేసుకునే విషయంలో జాగ్రత్త పడండి. మంచి నాయకుని విషయంలో మీరు ఎల్లప్పుడూ కూడా లోబడే స్వభావంతో దేవుని వాక్యమును మీరు ఒప్పుకుంటూ నిత్యత్వం వరకు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఉపద్రవములు ఎదురైనా గాని వాటన్నిటినీ సహించేవారుగా కూడా ఉండాలని దేవుని పక్షముగా మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. చక్కని నిర్ణయంతో మీ ఆత్మలను దేవుని వాక్యము చేత రక్షించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరిగా నాయకుడు ఎలా ఉండాలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తెలియజేశారు. ఆయన తన బ్రతుకులో చూపించారు. మంచి నాయకుడు తన్ను వెంబడించే వారి కొరకు ప్రాణము పెడతాడు. దేవా, అట్టి నాయకులను మేము కలిగి ఉండటానికి, అట్టి నాయకుల విషయంలో ప్రతి ఒక్కరూ తండ్రి వారిని వెంబడించేవారుగా ఉండగలగటానికి సహాయమును దయచేయండి. ఈ మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిలో జీవమునకు సంబంధించినటువంటి వాక్యపు ఫలము కనిపించగలుగులాగున వారి యొక్క నిర్ణయములు ఉండగలుగుటకు తండ్రి వారికి సహాయమును దయచేయండి. దున్నబడిన నేలలో మంచి విత్తనములుగా విత్తబడి చక్కని ఫలము తీసుకుని రాగలుగుటకు కృపను దయచేయండి. కేవలము విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండుటకు సహాయమును దయచేయమని కోరుకుంటున్నాను. దేవా, మా ప్రతి అవసరతలోనూ, మా ప్రతి ఇబ్బందిలోనూ మీ యొక్క ఆదరణ మాకు తోడుగా ఉంచి మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఈ ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను
ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.